మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలపు ఆరాధనలో మన దేవుని నామాన్ని మహిమపరచడానికి, కీర్తించడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుంచి మనం చదివిన ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సువార్త పరిచర్యలో మొట్టమొదటి అద్భుతం, మొట్టమొదటి జరిగిన అద్భుతం గురించి తెలియజేసే మాటలు. యేసు ప్రభు వారి యొక్క దృష్టి, ఆయన యొక్క గురి లేకపోతే ఆయన ఉద్దేశం ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన దర్శనంతో ఆయన చేసే పనులు మనం గమనిస్తాం. వివాహంతోనే తన యొక్క పరిచర్యలో ఉన్న ప్రత్యేకమైన అంశాన్ని ప్రారంభించారు. ఈ వివాహం గురించి ఇంత ప్రాముఖ్యమైన స్థానాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు ఇచ్చారు అని నేను ఈ వాక్యాలను గమనిస్తున్నప్పుడు నాకు మెదిలిన విషయం ఏంటంటే, నా అంతరంగంలో దేవుడు నాకు తెలియజేసిన మాట, నూతన యెరూషలేములో జరగబోయే ఆ గొప్ప వివాహ మహోత్సవం, పరలోకంలో జరగబోయే ఆ వివాహ మహోత్సవం గురించిన ఆ దర్శనాన్ని ఆయన ప్రారంభంలోనే కలిగి ఉన్నారు. ఉదాహరణకి మనం ఏం అవ్వాలి అనే ఆలోచన మనకు లేకపోతే ఏమవుతాం మనకి తెలియదు. చదువుకునే వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళ చిన్నతనంలోనే వాళ్ళు ఏం కావాలి అనే ఆలోచన వాళ్ళకి ఖచ్చితంగా ఉండింది. ఒకవేళ వాళ్ళకి లేకపోతే ఏం చేస్తారు, తల్లిదండ్రులన్నా వాళ్ళకు ఒక గురిని, గమ్యాన్ని చూపిస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు చూపించలేకపోతే స్నేహితుల ద్వారా ప్రేరేపించబడతారు. లేకపోతే మరి గురువుల ద్వారానైనా కానీ ఉపదేశించబడి ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని వాళ్ళు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఏందో కానీ 2 రోజుల నుంచి బాగా చలి ఉందండి. ఉందా? మీకుందా? నేను పొద్దున్నే 3 గంటలకు లేచినప్పుడు అబ్బా ఎంత చలో, మోటార్ వేద్దామని బయటకు వచ్చా. బాగా చలి ఉంది. ఇంత చల్లటి ఉదయకాల సమయంలో మరి దేవుని సన్నిధిలోకి వచ్చిన మనకి చల్లగా ఉంటే ఏమొచ్చిందండి? వచ్చింది కదా నిద్ర. దాంతో మనం జాగ్రత్తగా ఉండాలి. పునరుద్ధరణపు ఆరాధన 10 గంటలకైతేనేమో ఒక శోధన, 8 గంటలకైతే ఇంకొక శోధన, 6 గంటలకైతే మరొక శోధన. మొత్తం మీద ఏదో ఒకటి మనల్ని కదిలిస్తానే ఉండింది.
10 గంటలకి ఏమి శోధనో చెప్పండి నాయన. ఈరోజు వాక్యం ఎన్ని గంటలకు అయిపోయిందో, ఎప్పుడు ఈ పనులు చేసుకోవాలో, ఎప్పుడు వండుకోవాలో, తినేసరికి 3 అయిద్దా 4 అయిద్దా, అందులో ఈరోజు స్పెషలు అనుకుంటాం. 8 గంటలకు అనుకున్నాం అనుకోండి, అరే టిఫిన్ చేయటానికి లేదు, టీ తాగటానికి లేదు, బుర్రని పరిగెత్తుకు రావాలి. 6 గంటలకైతే 6 గంటలకి ఏముంది, నిద్ర కళ్ళ మీద లేచి వచ్చి అక్కడ కూర్చుంటాం, నిద్రపోతూ ఉంటాం. ఇదే కదా మన శోధన. సాయంత్రానికి కూడా ఉండేది, ఎప్పుడైనా ఉండేది ఉంటానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు జరిగినా కానీ ఆరాధన 2 గంటలేగా, లేకపోతే 2:30 గంటలేగా. ఏ శోధన అయినా కానీ సాధారణంగా వస్తూ ఉంటుంది. కనుక మనం ఏ సమయాన్నైనా కానీ శోధనని అధిగమించి దేవునితో మనం కలిసి ఉండటానికి ప్రయాసపడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అరే కొంచెం గట్టిగా చూద్దామంటే పక్కన ఎవరన్నా నిద్రపోయే వాళ్ళకి డిస్టర్బెన్స్ అయిద్దని నేను మాట్లాడలేను. అదొక శోధన నాకు, అంతేగా. కనుక దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందరం చల్లగా ఉందని మెల్లగా నిద్రలోకి జారుకోకుండా జాగ్రత్త పడదాం. ఒక ఉద్దేశం లేకుండా ఏ వ్యక్తి తన యొక్క పనిని చెయ్యడు. ఒక వ్యక్తి చదువుకుంటున్నాడా, ఆ చదువు యొక్క చివరికి ఏదో ఒక స్థానాన్ని సాధించాలి అనే ఆలోచన కలిగి ఉంటాడు. ప్రతి మనిషి తను కష్టపడి పని చేస్తున్నాడు, ఆ పని చేస్తున్న పనికి తగినటువంటి దానికోసం ప్రయాసపడతాడు. ఆ ప్రతిఫలం ఎట్లాంటిదై ఉండాలనుకుంటాడు, ఎంత ఎక్కువైతే అంత, అంతే కదండి. బాగా తక్కువగా తీసుకుందాం, ఈరోజు పనికి వెళ్ళి 7 రూపాయలు అని అనుకునేవాడు ఉంటాడా? వాస్తవంగా కూలికి వెళ్తే ఇప్పుడు 700 సాధారణంగా. లేకపోతే కొంతమంది అప్పుడే స్టార్ట్ అయ్యారు అనుకుంటే 400-300 ఉంటాయి. ఇంకొంతమంది అయితే అమానుషంగా వాళ్ళ మరి దాన్ని ఏమంటారండి, వాళ్ళ యొక్క కష్టాన్ని మింగే వాళ్ళు ఉంటారు. 100 రూపాయలు ఇచ్చి ఉదయం 6 నుంచి సాయంత్రం 6-9 దాకా పిక్కు తినేవాళ్ళు ఉంటారు కదా. చూడండి, ఒక ఉద్దేశం లేకుండా ఎవ్వరూ ఏది చేయరు. యేసు ప్రభు వారు ఒక గురి కలిగి ఉన్నారు, ఒక ఉద్దేశం. ఆయన ఇక్కడికి వచ్చాడు అంటే, ఎందుకు వచ్చాడు అంటే, త్వరలో జరగబోతున్న గొర్రెపిల్ల వివాహ మహోత్సవం యొక్క ఆ ఉద్దేశాన్ని లోకానికి అందించాలి. గొర్రెపిల్ల మహోత్సవం అయినటువంటి ఆ వివాహ మహోత్సవంలో ఆ గొర్రెపిల్లతో పాటు ఉండబోయే వధువు సంఘం ఆయనతో ఉండాలి. ఇదే దేవుని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం. కాబట్టి వివాహం, ఆ గొప్ప వివాహాన్ని మనసులో పెట్టుకొని ఆయన పరిచర్యను కూడా వివాహంతోనే ప్రారంభించారు. మొట్టమొదట 3వ రోజేనంట, అంటే యేసు ప్రభు వారు బాప్తిస్మం పొందారు. ఆ తర్వాత కొంతమంది శిష్యులు కలుసుకున్నారు మర్నాడు. ఆ తర్వాత రోజు జరిగిన విషయమే ఇది. అప్పటి వరకు ఆయన పూనుకోల పనికి బాప్తిస్మం తీసుకున్నారు మొదటి రోజు. తర్వాత రోజు కొంతమంది శిష్యులు కలుపుకున్నారు. ఆ శిష్యులు కలుపుకొని ఎక్కడికి వెళ్ళాడు? 3వ రోజు వివాహానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. వెంటనే జరిగిందనమాట బాప్తిస్మం, శిష్యులకు సమకూర్చుకోవటం. వెంటనే ఏం చేశాడండి? వివాహానికి వెళ్ళిపోయాడు. బాగా గమనించండి, దేవుని బిడ్డల యొక్క మనసుల్లో మెదలాల్సిన ప్రాముఖ్యమైన ఉద్దేశం. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, నువ్వు ఒక శిష్యుడివి. వెంటనే జరిగిపోవాల్సిన విషయం, నువ్వు శిష్యునిగా మారాలి. నువ్వు శిష్యునిగా మారి వెంటనే నువ్వేం చేయాలండి? వివాహం కోసమై సంసిద్ధపడి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వివాహాల కోసం రెడీ అవ్వాలి. చేసుకున్న వాళ్ళు ఉండారులే, చేసుకున్నోళ్ళు ఏమండి, చేసుకున్నోళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు పరుగులు తీయాలి. 3వ రోజే. ఏ 3వ రోజు?
ముందు పెళ్ళే. ఏమండి, దేవుడు నమ్ముకోక మునిపే ఏం చేయాలి? పెళ్ళి. మొత్తం మీద యేసు ప్రభువు తన పరిచర్యలో ప్రారంభించిన ప్రారంభం దేంతో ప్రారంభించారు? ముందు బాప్తిస్మం, శిష్యులు సమకూర్చుకోవటం, వెంటనే ఏందండి వివాహానికి వెళ్ళారు. ఎందుకంటే ఈ వివాహం దేనికి గుర్తు అంటే జరగబోయే గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకొని దీన్ని ఆయన మరి ఈ యొక్క వివాహంలో పాల్గొనడం మనం చూస్తున్నాం. బాగా గమనించండి, నీ యొక్క గురి, దేవుని బిడ్డల యొక్క గురి అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డల యొక్క ఉద్దేశం ఏముందో అర్థం చేసుకోవాలి. నీ మనసులో ఎప్పుడు మెదలాల్సింది ఏంటంటే వివాహ మహోత్సవంలో గొర్రె పిల్లతో వధువు సంఘంగా నేనుండాలి. చాలా ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని యేసు ప్రభు వారు ఈరోజు మనకిస్తున్నారు. గమనించండి, ఆయన యొక్క సేవలో ప్రప్రథమంగా ఉన్నది వివాహమే. దేవుని బిడ్డల యొక్క గురి నిరంతరం నేను వివాహ మహోత్సవంలో నేను ఉండాలి. ఎలా ఉండాలి? ఇస్త్రాకులు ఎత్తేసే వాళ్ళకిలాగా ఉండకూడదు. మనం ఎవరిలాగా? ఇస్త్రాకులు ఎత్తేసే వాళ్ళు ఉంటారు. అంటే ఒక గురి లేదు వాళ్ళకి. ఎందుకు ప్రభువు దగ్గరకు వచ్చారు, ఎందుకు ప్రభువుని ఆరాధిస్తున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు. చివరికి మొత్తానికి ఏం చేస్తున్నారు అంటే, నేను ఇక్కడ భౌతిక సంబంధమైన దాని గురించి నేను చెప్పట్లా, పరలోకంలో ఇస్త్రాకులు ఎత్తేసే వాళ్ళు కూడా ఉంటారు. విందు ఉందంటే విస్త్రాకులు ఎత్తేసే వాళ్ళు ఉంటారుగా, కాదా అండి? అవునా కదా? ఇక్కడ మనం విందు కాదు ప్రాముఖ్యం, విస్త్రాకులు ఎత్తేయటం కాదు. ఎక్కడ మన సీటు ఉండాల్సింది? చూడండి, గమనిస్తే మన సీటు యేసు ప్రభు వారి పక్కనే. ఇప్పుడు పెళ్లి జరుగుతూ ఉంటుంది కదా, పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎన్ని చైర్లలో ఉంటారండి? ఎన్ని చైర్స్లో ఉంటారు? ఒకటేనా రెండా? ఒకటే. ఒకటంటే వాళ్ళు ఇద్దరు కలిపి ఒక చైరే పెడతారు కదా, అవునా కదా? మీకు తెలియదా? మీరు చూస్తున్నారుగా. ఆ పూర్వకాలం అంటే ఎక్కడో చోట కింద కూర్చోబెట్టేవాళ్ళు, అది పూర్వకాలం. వాళ్ళకి చైర్లు ఉండవు, ఏముండవు, కిందే కూర్చోబెట్టేసి పీటల మీద కూర్చోబెట్టేసి పెళ్లి చేసే రోజులు ఉండయి. ఆ తర్వాత ఏదో కొంచెం చైర్స్ పెట్టారు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మనకు స్పృహ వచ్చిన తర్వాత ఒకటి సింహాసనం. ఆ సింహాసనం మీద రాజు రాణికిలాగా చక్కగా కూర్చోబెడతారు. అవునా కదండి? పరలోకంలో ఉండే సింహాసనం ఇప్పుడు కాదు, అది ఎప్పుడో రాశారు. ఒకే సింహాసనం. అక్కడ ప్రభు ఉంటాడు, ప్రభువుతో పాటు వధువు సంఘం కదా. బాగా గమనించాలి, నీ గురి ఎప్పుడు ఎక్కడ ఉండాలండి? ఉన్నతమైనటువంటి ఆ సింహాసనం మీద యేసు ప్రభువుతో ఉంటున్న. చూడండి, పరమగీతాల్లో ఉంటుంది, తన ప్రియుని ఆనుకొని వచ్చుచున్న ఇది ఎవరు? కూర్చుంటే ఎక్కడ కూర్చోవాలి? మన ప్రభువుతోనే ఆనుకోగలిగినటువంటి ఆ అనుభవాన్ని పొందటం కోసమే మన యొక్క జీవిత ఉద్దేశం. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. మన గురి, ఈ గురిని మనం ఎంత మాత్రం కోల్పోకూడదు. నువ్వెప్పటికీ యేసు ప్రభు యొక్క సింహాసనంలో ఆయన ప్రక్కనున్న వధువు సంఘం. బైబిల్లో మనం చూస్తాం, చాలామంది ఉన్నారు. ఆయనంట తన పరిచారకులను పిలిచి ఆయన చెప్పిన ఉపమానాల్లో మనం చూస్తాం. ఊర్లోకి వెళ్ళి పనికి రావాల్సిన వాళ్ళందరూ చూడండి, విందుకు రమ్మని చెప్పడానికి చాలామందిని పిలిచారంట. పిలిచిన వాళ్ళు ఎవరు రాలేదు. దేవుడు ఏర్పాటు చేసుకొని పిలుచుకున్న వాళ్ళు ఎవ్వరు రాలా. చాలాసార్లు దేవుని సేవకులు వెళ్ళి పిలుస్తూ ఉంటారమ్మా, ప్రార్థనకు రండమ్మా, ప్రార్థనకు రండమ్మా అంటే వాళ్ళకంత ప్రత్యేకత ఏమీ దాంట్లో ఉండదు, దాని గురించి ఆలోచించరు.
సరే ఎవరిని పిలిచారు? వాళ్ళు ఎవరు లేరయ్యా అని చెప్తే, సరే ఎవరు కనపడితే వాళ్ళని తీసుకురా. గుడ్డోళ్ళు కుంటోళ్ళు అందరూ అనామకంగా ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొచ్చాడు. వచ్చారు, అందరు కూర్చున్నారు, మొత్తం మీద విందులో కూర్చున్నారు. వీళ్ళు విందులో కూర్చున్న వాళ్ళే. ఎవరండి వీళ్ళు? విందులో కూర్చున్న వాళ్ళు. విందు అనేది ప్రత్యేకమేం కాదు. దావీదు గారు ఒక పాట పాడతా, యెహోవా గుడారంలో అతిథిగా నివసించదగిన వాడెవడు. మనం అతిథులుగా వెళ్ళటం కోసం కాదు వెళ్ళింది కదా. అతిథులేమంత ప్రాముఖ్యమా పెళ్లి కుమార్తె పక్కన? అవునా? మనం ఎవరండి? ఎవరుగా ఉండాలి? పెళ్లి కుమార్తెగా ఉంచబడటానికి దేవుడు మనల్ని సిద్ధం చేస్తున్నాడు. అతిథులుగా ఊరకొచ్చి కూర్చొని పోయే వాళ్ళకి లాగా కాదు. ఇక్కడ అతిథులుగా పిలిచినా కానీ చాలామంది రాలా. వచ్చారు ఎవరు? గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, సరిగ్గా బట్టలు లేని వాళ్ళు కూడా వచ్చారండి. సరే గుడ్డోళ్ళని సర్దుకున్నాడు, అంటే దర్శనం సరిగా లేదు, ఏదో ఒకటి పద తిందు పా కూర్చోబెట్టారు. కుంటోళ్ళు వచ్చారు. ఇంకొకడు ఉన్నాడండి, మొత్తానికి మనకు బట్టలు కూడా లేవంట. అవునా? బట్టలు కూడా లేవు. ఏంటి ఈ బట్టలు అంటే? రక్షణ లేని వాళ్ళు. రక్షణ లేని వాళ్ళని ఏం చేస్తారో వాక్యం చెప్తుంది. రక్షణ లేకపోవడం అంటే ఏంటంటే, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని దేవుని సన్నిధిలో ఉండవలసిన దేవుని బిడ్డలు మారు మనసు లేదు, బాప్తిస్మం లేదు. ఏం చేశారు వాళ్ళు? మారు మనసు బాప్తిస్మం లేకుండా విందుకొచ్చారు. ఈ మారు మనసు బాప్తిస్మం లేనోళ్ళు అంటే ఎవరో ఎప్పుడంటే, వాళ్ళకి బట్టలు లేకపోతే ఎంత అవమానకరమో, మారు మనసు బాప్తిస్మం తీసుకోకుండా పరలోకానికి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళ యొక్క ఉద్దేశం కూడా అంతే. అందుకే వాళ్ళని తీసుకెళ్ళి చీకటి కొట్లో పడేసేయమని చెప్పారు. వెంటనే అతను తీసుకెళ్ళి ఇసిరేసారండి. ఒకసారి మనం గమనిద్దాం. మనం ఈ యొక్క వివాహ మహోత్సవానికి సంసిద్ధపడతా ఉండగా మనం ఎలా ఉన్నాం? దేవుడు అందరిని పిలుస్తున్నాడు. ఎవరికి ఏ విషయంలో చూడండి, ఏమాత్రం లేదు పక్షపాతం. అందరినీ ప్రేమతో పిలుస్తున్నారు. అందరినీ ప్రేమిస్తా చూడండి, అందరినీ ఆహ్వానిస్తున్నాడు. వినేవాళ్ళు వింటున్నాడు, విన్నోళ్ళు వింటల్లా. విన్న వాళ్ళల్లో కూడా సరిగా గురి లేదు, దర్శనం లేదు. యేసు ప్రభు వారు ఆయన పరిచర్య ప్రారంభించాడు ఒక దర్శనంతో. ఒక వివాహ మహోత్సవం జరగబోతుంది, దాంట్లో నేనుంటాను, నా వధువు సంఘం ఉండిద్ది. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. మనం వాక్యంలో గమనిస్తే చూడండి, కొంతమందికి ఏమో దర్శనం లేదు, ఇంకొంతమందికి ఏమో నడిపింపు లేదు. దేవుడు చెప్పిన ఉద్దేశానుసారంగా నడవలేని కుంటి వాళ్ళు, దేవుని ఉద్దేశానుసారంగా గురి లేని వాళ్ళు. మనం బాగా గమనిద్దాం. ఒక గురి ఉండాలి, మనం నడిపించబడతా ఉండాలి. నడిపించబడుతున్నప్పుడు నడవటానికి తగిన శక్తి కలిగిన వాళ్ళంగా ఉండాలి. వస్త్రం లేని వాళ్ళకిలాగా మనం ఉండకూడదు. రక్షణ వస్త్రాలు మనకు ఖచ్చితంగా అవసరం. మారు మనసు పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి, ప్రభు సన్నిధిలో మనం నిలబడాలి. అప్పుడు మనం గమనించినట్లయితే వాక్యంలో చూస్తాం, యేసు ప్రభు వారు ఇంకొక ఉదాహరణ చెప్పారు. అక్కడ 5 బుద్ధి కలిగిన వాళ్ళు, 5 బుద్ధి లేని వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అందరు కలిసి మొత్తానికి ఏం చేస్తున్నారండి? నిద్రపోతున్నారు. ఎందుకంటే అది అర్ధరాత్రి. బాగా గమనించండి, దేవుని సంఘం నిద్రపోయే సంఘం కాదు. దేవుని సంఘం నిద్రపోద్దా? వీళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళే నిద్రపోయారు. యేసు ప్రభు వస్తున్నాడు అని కేకన పడే లోపు వీళ్ళు ఏం చేస్తున్నారండి? నూనె ఉంది, దీపాలు వెలుగుతున్నాయి, కానీ నిద్రపోతున్నారు. బాగా గమనించాలి. మనం దేవుని సంఘం మెళుకువ కలిగిన సంఘం. ఏంటంటే దేవుని సంఘం ఎవరు? మెళుకువ కలిగిన సంఘం. మెళుకువగా ఉండాలి. ఏ సమయంలో ఏ విధమైన స్తుతి చెయ్యాలి, ఏ సమయంలో ఏ విధంగా మనం దేవుడిని ఆరాధించాలి, ఏ సమయంలో దేవుడితోటి మన అనుబంధాన్ని పెంచుకోవాలి, ఏ సమయంలో ఏ విధమైనటువంటి వాక్యాన్ని ఇతరులకి చెప్పగలగాలి కదా. సమయానుసారంగా
పౌలు గారు చెప్తాడు, సమయమందును అసమయమందును ఏ విషయంలోనైనా నువ్వు సిద్ధపడి ఉండాలి. యేసు ప్రభు వారు ఆ సిద్ధపాటుని కలిగి ఉండటం కోసం ముందుగానే చూడండి, ఆయన పరిచర్యలో ప్రారంభం దేని గురించి చెప్పుకొస్తున్నాడు? వివాహం. ఎంత తీవ్రమైనటువంటి లోతైన దర్శనాన్ని యేసు ప్రభు కలిగి, ఈరోజు దేవుని సంఘం ఈ దర్శనాన్ని కలిగి ఉండాలి. ఈ దర్శనంతో మనం చూడండి, నీ దృష్టి అంతా చూడండి, ఒక పాట పాడుకోండి. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరించబడుచున్నది అని నువ్వు కూడా దాంతో పాటు సిద్ధపడతా ఉండాలి. పెళ్ళికి సిద్ధపడే అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, వాళ్ళ ఆనందం ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించండి. తెలుసుగా, పెళ్ళైన వాళ్ళకి తెలుసుగా, పెళ్ళి కాని వాళ్ళకి కూడా తెలుసు, ఎందుకంటే చూస్తూ ఉంటాం కాబట్టి కదా. ఒక్కసారి మన మనసుని ఈ భౌతిక సంబంధమైన దాని గురించి ఆలోచించు, ఎంత సిద్ధపడతారు. మరి ఆత్మ సంబంధమైన ఆ వివాహం, యుగ యుగాలు ఆ వివాహ మహోత్సవంలో ఆనందించబోతున్నాం. ప్రభువుతో వధువు సంఘంగా ఎంత సంతోషం. నిద్రపోయే వాళ్ళు ఆయనతో ఉంటారు. చూడండి, అక్కడ పెళ్లి కొడుకేమో అక్కడ కూర్చున్నాడు, ఏమో కూర్చొని నిద్రపోతాడు. నీళ్ళు పోయి చెంబు నీళ్ళు పోయి మొఖం మీద అనాలి. ఎందుకని? పెళ్లి చేసుకునేవాడు ఇప్పుడు నిద్రపోతాడా? మనం నిద్రపోకూడదు. నిజంగా ఒక స్పృహలో ఉన్న గురి కలిగి ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఎవ్వరు కూడా మత్తులై ఉండకూడదు. ఒకవేళ సాధారణంగా ఒక వ్యక్తికి ఒక దినానికి అవసరమైన సాధారణమైనటువంటి నిద్ర ఎంత అంటే 6 గంటలు అంటారు. నేను రాత్రి ఎన్ని గంటలు పండుకున్నాను తెలుసండి? 1:30కి ఏం పండుకున్నా. అసలు నిద్ర పట్టలేదు కూడా, నాకు పట్టట్లేదు అసలు సరిగా. ఎన్ని గంటలకు లేచామంటే 2:15 గంటలకు లేచాను. నిద్ర పట్టదు నాకు రాత్రులు ఎక్కువగా. మనం నిద్రని జయించాలండి, లేకపోతే ఆయన వస్తున్నాడు, మనం నిద్రపోతూ ఉంటాం. దేవుని సంఘానికి నిద్రపోతుతనం అనేది భయంకరమైనటువంటి పాపం అనే విషయం గమనించాలి. నిద్రించువారు చీకటి సంబంధమైన వాళ్ళు నిద్రపోతారు, అంతేనా? నువ్వు ఎంత తీక్షణమైనటువంటి తపనతో ఉండాలి. శరీరం అలసిపోయింది, ఓకే, శరీరం కృంగిపోయింది, కానీ నిద్ర అనేది మాత్రం నిన్ను చంపకూడదు. చూడండి, వాక్యంలో చూస్తాం, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి, అదేగా వాక్యం ఉంది అక్కడ, మృతులలో నుండి లెమ్ము. ఇప్పుడు నిద్రలోకి వెళ్ళినోడికి చచ్చిపోయినోడికి ఏమి తేడా లేదు, సెమీ డెత్ అన్నమాట. నిద్ర ఏంది? చిన్నపాటి చావు, కొన్ని గంటల పేటు చచ్చినోడికి లాగా పడిపోతాం, ఆ తర్వాత మళ్ళా లెగుస్తాం. మన విశ్రాంతి కోసమే తప్ప చూడండి, మన చావు కోసం వచ్చేది కాకూడదు నిద్ర. అవునా కదండి? చావు కోసం చంపే వంటి నిద్ర కాకూడదు. మన జీవితాన్ని, మన రక్షణను నాశనం చేసేది కాకూడదు. మన నిత్యత్వంలో ఉండబోయే ఆ ఉన్నతమైన స్థానాన్ని నీరుగార్చేదై ఉండకూడదు నిద్ర. బాగా గమనించండి. యేసు ప్రభు వారు చూడండి, ఆయన నిద్ర ఎట్లా ఉంటుందో మనం గమనించాలి. ఎట్లా ఉంటుంది? సముద్రంలో ఆయన చూడండి, ఆయనతో పాటు శిష్యులు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగింది ఏంది? యేసు ప్రభు వారు అమరమున నిద్రించుచుండెను అని ఉంది. ఆయన నిద్రలో ఉన్నారు, కానీ ఆయన నిద్ర కాదు అని అనుకోవటమే. ఇప్పుడు శిష్యులంతానేమో మెలకుగానే ఉన్నారు, కానీ వణికిపోతున్నారు. చస్తాము అంటున్నారు. అంటే ఏంది? బ్రతికి ఉండి కూడా చచ్చే భయానికి లోనైపోతున్నారు, చచ్చే అంత భయానికి. అది కూడా ఒక చావే. యేసు ప్రభు వారు నిద్రలో ఉన్నారు, కానీ దేనికి భయపడతల్లా. నువ్వు ఎట్లుండాలి? నీ జీవితంలో నిన్ను చంపే వాటి ఎదుట కూడా నువ్వు
నిమ్మళంగా ఉండగలగాలి. లేకపోతే మనం నిద్రించిన వాళ్ళ కిందకి లెక్కలోకి వెళ్తాం. నువ్వు దేనికి భయపడకూడదు. అమ్మో ఈరోజు భయపడుతున్నారు, దేనికో తెలుసా? దేనికండి? భయంగా ఉందండి, భయంగా ఉందండి. దేనికి? దేనికి అమ్మా? దేనికో చెప్పండి. బాప్తిస్మం తీసుకోవటానికి. దేనికి? కరోనాకి ఎవడు భయపడుతున్నాడు? అసలు ఎవడు భయపడతలేదు. బాప్తిస్మం తీసుకోవటానికి భయపడుతున్నావు అంటున్నారు. కొంతమంది అయితే అనవసరంగా తీసుకొని బాప్తిస్మం అన్నీ నష్టపోతున్నామని మహానుభావులు ఉన్నారు. ఏది బాప్తిస్మం తీసుకొని మిస్ అయిపోతున్నాం అయ్యా. ఏళ్ల నిరుత్సాహం ఎంత అంత కాదు. అది దాని యొక్క ప్రతిఫలం ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బైబిల్లో ఉన్న చచ్చిపోయిన ధనవంతుడినే అడగాలి. ఆయన చచ్చిన తర్వాత ఏమంటున్నాడు? అయ్యో నాకు 5 సహోదరులు ఉండారయ్యా, వాళ్ళని కాపాడాలయ్యా, నన్ను ఒకసారి పంపించయ్యా. మనం వెళ్ళిన పొరపాటున మనం వెళ్ళలేండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. వెళ్తారా? ఎక్కడికి? అక్కడికి వెళ్ళకూడదు కూడా. మనం భయపడాల్సిన అవసరం. యేసు ప్రభువు వారు చూడండి, ఆయన నిద్రలో ఉన్నా కానీ ఆయన అంతరంగం అంతా ఒక గురి కలిగి ఉంది. ఎంత గందరగోళాలైనా జయించే శక్తి కలిగిన వాళ్ళుగా. అందుకే దేవుని సంఘం వివాహ మహోత్సవం కోసం సంసిద్ధపడే సంఘం నిద్రలో ఉండకూడదు. నిద్రలో ఉన్న దేన్నైనా జయించగలగాలి, దేన్నైనా జయించగలిగే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి. వీళ్ళల్లో చూద్దాం, బుద్ధి కలిగిన వాళ్ళు నిద్రపోయారు. వాళ్ళు వెళ్ళేది ఎక్కడికండి? విందుకే. విందుకే అనక వాక్యం చదువుతున్నాం, విందుకే. వాళ్ళు ఊరకు అన్నం తినడానికి వెళ్ళేది. కానీ మనం ఆయనతో కూడా యుగ యుగాలు ఉండటం కోసం తీసుకుని ఎవరైనా ప్రార్థన చేస్తే, ప్రభువా నేను బుద్ధి లేని కన్యకలాగా ఉండటం కాదు, బుద్ధి కలిగిన కన్యకలాగా ఉండాలయ్యా అన్నావో నీ జీవితంలో చాలా పెద్ద అగాధం సృష్టించబడినట్లే. దేవుడికి చాలా దూరంగా, ఎక్కడో పరలోకానికి దూరంగా ఎక్కడో ఉంటావు. అది అసలు పాత నిబంధనకు సంబంధించిన దేవుని ప్రజలకే కానీ మనకు కాదు. విందుకు ఎవరండి వచ్చేది? పాత నిబంధన భక్తులు. వధువు సంఘాన్ని చూడటం కోసం, అబ్బా పెళ్లి కూతురు ఎట్టా ఉంది, పెళ్లి కూతురు ఎట్టా ఉంది చూడటానికి వస్తా చూడండి. వాళ్ళు వచ్చి పెళ్లి కూతురు దగ్గరే ఉండిపోతారా? ఉండరుగా, అతిథులు. అందుకే అంటాడు దావీదు, అదే అంటున్నాడు, యెహోవా గుడారంలో అతిథిగా నివసించదగిన వాడెవడు? వాళ్ళంతా అతిథులే. నువ్వు అట్లా కాదు. అందుకే పాత నిబంధన భక్తులంతా దేవుని సంఘాన్ని, ప్రభువుని చూడాలని వాళ్ళు ఎంతో తేరి చూస్తున్నారంట. మనం 11 హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తాం. ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. నువ్వు వివాహం గురించిన, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం గురించినటువంటి ఆ దర్శనాన్ని మనం పొందాలి. దేవునికి స్తోత్రం చెల్లించుదాం, హల్లెలూయా. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనిస్తే ఒక ప్రత్యేకమైన విషయాన్ని యోహాను సువార్తలో మనం చూస్తాం. చూడండి 3వ వచనంలో చూస్తే, ద్రాక్షారసమైపోయినప్పుడు. ఇక్కడ జరుగుతున్న వివాహ మహోత్సవంలో ద్రాక్షారసం అయిపోయింది. కానీ జరగబోయే వివాహ మహోత్సవంలో అసలు అట్లాంటివి ఏముండవు, అన్నీ సర్వసమృద్ధి. ద్రాక్షారసం అంటే ఏదో తెలుసా అండి? ప్రేమ, దేవుని ప్రేమ. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. మనలో దేవుని ప్రేమ నిండిపోయి ఉండాలి. వివాహ మహోత్సవానికి నువ్వు సంసిద్ధపడితే నీలో ఏముండాలి? ప్రేమ, ప్రేమ, ప్రేమ. యేసుని ప్రేమ, యేసు ప్రేమ. అనవసరమైన ప్రేమలు ఏమంత అవసరం కాదు. ఏమండి? నువ్వు నీ తల్లిని ప్రేమించాలి, నీ తండ్రిని ప్రేమించాలి. కానీ ఆ ప్రేమలు దేవుని ప్రేమను చంపే విధంగా, దేవుని ప్రేమను చులకం చేసేటట్టు, దేవుని ప్రేమను తగ్గించేటట్టు కానీయకూడదు. యేసు ప్రభువు చెప్పారు, నీ తల్లినైనా నీ తండ్రినైనా చూడండి, దేన్నైనా నాకంటే ఎక్కువ ప్రేమిస్తాయి, దూరం అయిపోతాయి.
నాకు నువ్వు సంబంధించిన వానిగా ఉండాలంటే అందరికంటే నువ్వు నన్ను ప్రేమించాలి. వాస్తవంగా నేను చెప్తానండి, మా అమ్మని మా నాన్నని నేను ఏదైనా వాళ్ళు చెప్పే పనులు కానీ ప్రేమించాల్సి వచ్చింది ఎప్పుడో తెలుసా? నేను దేవుడి దగ్గరకు వచ్చినప్పుడే నేను వాళ్ళని ప్రేమించగలిగి. అంతకుముందు నాకు వాళ్ళని అంత గౌరవించాలి, ప్రేమించాలి, భయంతో ఉండాలి, మన్నయ్యని కానీ ఎవరినైనా గౌరవించాలని నాకు తెలియదు. నిజంగా చెప్తున్నాను. నేను ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చానో నిజంగా ప్రేమ ఏందో తెలుసుకున్నాను. బాగా గమనించాలి, మనం మన జీవితంలో ప్రేమ తరిగిపోకూడదు. ఎఫెసీ పత్రిక, ఎఫెసీ సంఘానికి ప్రభు వారు చెప్తున్నాడు, నీలో మొదటి ప్రేమ కొదవై ఉన్నది. నీలో ఒక లోపం ఉంది. ఏంటండి? నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టావు. ఆలోచించండి, నీలో ద్రాక్షారసం అయిపోయిందా అంటే ప్రేమ అయిపోయిందా? ప్రేమ ఎలా ఉంది? దేవునితో నీ ప్రేమ, దేవుడి కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో చూద్దాం. ధనాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? లోకాన్ని ప్రేమిస్తున్నావా? ఎవరిని ప్రేమిస్తున్నావు? ఎవరి మీద ఉంది నీ మనసు? ఏమండి, నీ మనసు దేని మీద ఉంది? ప్రభువు మీద తప్ప ఎవరిని మనం ప్రేమించకూడదు. అన్నీ పోతాయి. చూడండి, అన్నీ పోతాయి. దేవుడే మన జీవితానికి ప్రాముఖ్యమై ఉండాలి. ప్రభువే నా గురి. చూడండి, నువ్వెవరిని ప్రేమిస్తున్నావు అని నీ అంతరంగాన్ని దేవుడు చూస్తే అక్కడ ఆయనే కనపడాలి. ఏ మనిషి, ఏ వస్తువు, ఏది కూడా ఉండకూడదు. అందుకే ప్రభువారు మనకు చెప్పేది ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో నీ ప్రభు అయిన నీ దేవుడిని ప్రేమించాలి. ప్రేమ తగ్గిపోకూడదు. ప్రేమ తగ్గిపోకూడదు. పొరపాటు ప్రేమ తగ్గిందనుకో, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేయాలి? ఇప్పుడు ప్రేమ తగ్గిందంటే ఏం చెయ్యాలి? చూడండి, నాలో ప్రేమ తగ్గింది అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వారు తల్లి సహాయానికి రావాలి. ఏ సహాయం? ఏ సహాయం అండి? తల్లి సహాయం. అక్కడ వాళ్ళందరూ వచ్చి యేసు ప్రభు వారి తల్లి గారికి చెప్పారు. ఏమని? అమ్మా, ద్రాక్షారసం అయిపోయింది, మా దగ్గర ప్రేమ లేదమ్మా, ద్రాక్షారసం లేదమ్మా. ఓకే, ఇప్పుడు తల్లి అంటే ఎవరండి? దేవుని సంఘం. నువ్వు దేవుని సంఘంలో ఉంటేనే నీకు దేవుని ప్రేమ అందిద్ది, లేకపోతే నువ్వు దేవుని ప్రేమకు దూరం అయిపోయావు. నిజమే, మన జీవితంలో కొన్నిసార్లు ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. ఈ లోకంలో మనం ఉంటాం. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో మనుషులు ప్రేమను కోల్పోతారు. మనం అందరం కలిసి ఉన్నాం, సంఘంగా ఉన్నాం కాబట్టి అందరి స్వభావాలు ఒకలాగా ఉండవు కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆలోచించండి, షుగర్ బాగా పెరిగినోడి దగ్గరికి వెళ్ళి నువ్వు సంతోషంగా ఆయనతో మాట్లాడాలని కోరుకుంటే నీకు రాదు ఆ సంతోషం. ఎందుకని? ఆయనకున్న ఒత్తిడిలో ఆయన ఇబ్బంది పడతాడు. బీపీ ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వేదో చెప్పాలని చూస్తే అక్కడేమొచ్చిద్ది? గందరగోళం జరుగుతూ ఉంటుంది. ఆయనకున్న బలహీనత. అప్పుడు ఆయన కేకలు బొబ్బలు పెట్టాడంటే నీకు బాధ కలిగిద్ది, ప్రేమ దొరకదు, కష్టం అవుతుంది. బాగా ఆలోచిస్తే కొన్నిసార్లు ఒకరికి మధ్య కొన్నిసార్లు చిన్న చిన్న విభేదాలు కలగవచ్చు. కానీ అన్ని సాయంత్రానికి సర్దుకొని ప్రేమను పెంచుకోగలగాలి. ప్రేమ పెరగాలంటే మళ్ళీ దేవుని సంఘంలోకే రావాలి. దేవుని సంఘం ప్రేమను సమృద్ధిగా నీకు అనుగ్రహించటానికి ఒక చక్కటి మార్గం. అందుకే తల్లి ఏం చేసిద్ది? తల్లి తీసుకెళ్ళిద్ది, ఒక దారి చూపించిద్ది. చూడండి, యేసు ప్రభు వారు అక్కడ ఆయన ప్రత్యేకంగా ఆయన చేయటానికి తొందరపడి రారు. ప్రార్థన చేయాలి. నీకు నువ్వు రావాలి. సంఘంలో కూర్చోవు, దేవుని సంఘంలో ఉన్నావు. దేవుని సంఘంలో ఉన్న తర్వాత చూడండి, ఈ సంఘం నీ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయటం ప్రారంభించింది. కొన్నిసార్లు మనుషులు నేనే చేశాననే ఆ స్థానాన్ని, దేవుని స్థానాన్ని ఆక్రమించనీయకుండా కొన్నిసార్లు దేవుడు నువ్వు ఆగు అని చెప్పొచ్చు. మొత్తం మీద నువ్వు దేవుని సంఘంలో ఉంటేనే నీకు మేలు.
దేవుని సంఘంలో చాలామంది సరైన రీతిలో ఉండలేకపోతున్నారు. వాళ్ళు ఎంత దేవుని కోసం ప్రయాసపడి రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని సన్నిధిలో ఉంటారు. తుదకి ఏమవుతుందంటే చూడండి, చిన్న చిన్న బలహీనతల వల్ల దేవుని సంఘానికి చూడండి పూర్తిగానైనా లేకపోతే కొంత తక్కువగానైనా దేవుని సంఘంలో ఉండటం జరుగుతుంది. అందువల్ల వాళ్ళ జీవితాల్లో ప్రేమ లోటు జరుగుతూనే ఉంటుంది. మనం ప్రేమను తగ్గించుకునే మార్గాల్లోకి వెళ్ళకూడదు, తరిగిపోయే మార్గాల గుండా వెళ్ళకూడదు. ప్రేమ మనం చూడండి, ప్రేమ అనేది మన జీవితంలో ఎక్కడా లోటు కాకుండా చూసుకునే విధంగా ప్రయాసపడాలి. వాక్యంలో మనం గమనిస్తాం చూడండి, తల్లిగారు వచ్చి యేసు ప్రభుతో అయ్యా ద్రాక్షారసం అయిపోయిందని చెప్తే నువ్వు మౌనంగా ఉన్నావు. ఎందుకు మౌనంగా ఉండాలి? వాళ్ళు వచ్చి నన్ను అడగాలి. ఎవరు వచ్చి అడగాలి? సంఘం. ఓకే, సంఘంలో పరిచారకులు ఉన్నారు, అంతే కదండి. అక్కడికి వచ్చి ఎవరు అడిగారండి యేసు ప్రభుని? మీరు బాగా గమనించండి వాక్యంలో. అక్కడ వాక్యంలో చూస్తే ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఆయన మీతో చెప్పినది చేయుడు. ఆయన చెప్పేది వీళ్ళు వినాలంటే ముందు వెళ్ళాలిగా వీళ్ళు ఆయన దగ్గరికి. బాగా గమనిద్దాం. ఇప్పుడు ఈ పరిచారకులు ప్రభు దగ్గరకు వచ్చారు. పాస్టర్ల యొక్క ప్రమేయం ఎంత ఒక వ్యక్తి యొక్క, ఒక దేవుని బిడ్డ యొక్క జీవితంలో అతని యొక్క మేలుకరమైనటువంటి పరిస్థితులు పొందడానికి దేవుని యొక్క సావుకుని యొక్క ప్రమేయం ఎంత అంటే ఖచ్చితంగా ఉంది. అందుకే దేవుని ప్రజలు దేవుని యొక్క సంఘంలో దేవుని సావకునితో కలిసి ఉండాలి. వాస్తవానికి అటు కోపిష్ఠుడో, దుష్టుడో, దౌర్భాగ్యుడో, భయంకరుడో, ఎట్లాంటోడో కానీ మొత్తానికి దేవుడు ఆయన పిలుచుకున్నాడు కాబట్టి ఆయన మాట వింటాడు యేసు ప్రభు. ఓకేనా? దేవుడు వింటాడు. అక్కడ భయంకరమైన, ఇప్పుడు ఏలీ ఉన్నాడు, ఏలీ భయంకరుడే, కానీ సమూయేలు దారి చూపించింది ఆయనేగా, అవునా కదా? చాలాసార్లు ఈ పాస్టర్ల యొక్క తప్పులు చూస్తూ ఉంటారు. మనం పాస్టర్ల తప్పులు చూడటం కాదు, కానీ దేవుడు వాళ్ళని పిలిచాడన్న విషయాన్ని చూడాలి. పరిచారకులు ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. చూడండి, వాళ్ళు చెప్పారు ఇక్కడ జరిగే అద్భుతానికి మూలం మాత్రం దేవుని శక్తే. ఓకేనండి? దేవుని శక్తి ఖచ్చితంగా మీరు గమనించండి. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడతాడు. నువ్వు ఎప్పుడైతే ప్రభువుని ప్రార్థన చేసావు, ప్రభు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తాడు. ఆయన చెప్పాడు, నేను మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను, ఆయన మీతో కూడా ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు. ఆయన వచ్చి ఈ ప్రేమను మీ మీద కుమ్మరిస్తాడు. బాగా గమనించండి, వీళ్ళు ఎప్పుడైతే ఆయన చెప్పింది చేశారు, ఆయన ఏం చెప్తాడండి? చూడండి, అక్కడ చక్కటి మాట, 6 రాతి బాణలంట, శుద్ధీకరణాచార ప్రకారం. ఇంకా చెప్పాలంటే దాన్ని శుద్ధీకరిస్తున్నప్పుడు నువ్వు పోసే నీరు ద్రాక్షారసం అవుతుంది. ఇక్కడ పవిత్రత అనేది ప్రాముఖ్యంగా కనపడుతుంది. మనం అదొక పద్ధతిగా మన జీవితంలో పెట్టుకోవాలి. ఏది? పవిత్రత అనేది మన జీవితంలో ప్రాముఖ్యంగా పెట్టుకోవడానికి చూడండి, వీళ్ళు ఏం చేస్తారు? పాస్టర్ గారు వాళ్ళు వచ్చి ఈ రాతి బాణల్ని శుభ్రంగా తోముతారు. అదేగా వాళ్ళు చేసింది. ఆ రాతి బాణాలను తవ్వుతున్నారండి. 6వ రోజు ఎవరిని చేసింది దేవుడు? మనుషులనేనా? ఈ 6 రాతి బాణాలు మనుషులకి గుర్తు. మనుషులు శుద్ధీకరించబడటానికి దేవుని పరిచారకులు వచ్చి శుద్ధి చేస్తారు. నువ్వు బాగుపడాలంటే నీ జీవితంలో శుద్ధీకరణ క్రియ జరగటానికి దేవుని సేవకులు అవసరం. చూడండి, దేవుని సేవకులతో సంబంధం లేకుండా తిరిగే వాళ్ళు ఉంటారు. దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు దశంభాగాలు చెబుతారు, దశంభాగాలు. మరి వాళ్ళు తినాలి, గడ్డి తింటారు. మరి నువ్వేమో హాయిగా శుభ్రంగా తింటావు, వీళ్ళు మాత్రం గడ్డి తింటారు. అంతేనా? పైసా కానుకేయటానికి మనసు రాదు, కానీ నేను పరలోకంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి. నీకోసం ఒక వ్యక్తి నిలబడి నీకోసం పరిచయం రుద్దుతున్నాడు, అదే పనిగా తనకు అవకాశం ఉన్నంతసేపు రుద్దుతున్నాడు.
కానీ వీళ్ళకి మాత్రం ప్రేమ సమృద్ధిగా కావాలి. వీళ్ళకేమో పాస్టర్లకి ఏం కావాలి? చిప్ప కావాలి. అదేనా? ఒక్కొక్కరు ప్రార్థన చేయించుకుంటారా? కనీసం అయ్యో నా జీవితానికి మేలుకరమైన ప్రార్థన చేస్తున్నారు కనుక నేను కానుకిస్తే బాగుండిద్ది అనే మనసు ఉండదు. నేను కొంతమందిని చూస్తాను. మొన్న ఒక ఆమె చెప్తుంది, ఆర్టీసీ కాలనీలో చర్చికి వెళ్తే వాళ్ళు కరెంటు బిల్లు 2500 కరెంటు బిల్లు వస్తే ఆ చర్చిలో ఏ అవసరం ఉన్నా ముందు చెప్తారు. అప్పుడు కరెంటు బిల్లు కట్టాలనుకున్న వాళ్ళు ఎవరో రావచ్చు అంటే ఒక ఆమె వచ్చింది. అబ్బో చాలా ఉండాము అనుకున్నా నేను. వచ్చింది ఆ రోజు, నేను ఈ కరెంటు బిల్లు కడతాను అని చెప్పింది. సరే కరెంటు బిల్లు తీసుకెళ్ళిపోయింది, కట్టింది. తర్వాత మరి ఆ సంఘంలో ఇంకొక ఆయన అబ్బా ఏమో చాలా మంచి పని చేసిందని ఆయన ఏం చేసాడు, ఒక షాల్ తీసుకొచ్చాడు ఆమె కప్పించడానికి. నా చేతే కప్పించాడండి. మొత్తానికి మంచి పని చేసిందని షాల్ కప్పిస్తే నేను కప్పిన తర్వాత ఇట్రమ్మా మీ ఆయన ఏం చేస్తాడమ్మా అంటే మా ఆయన ఆటో వేస్తాడమ్మా. ఆటో వేస్తున్నావు మరి మీ ఆయన 2000 ఇస్తంటే ఏమనలేదంటే నేను 4 నెలల నుంచి రోజుకు 10 రూపాయలు చొప్పున దాచిపెడతా వచ్చానని చెప్పింది. నా మైండ్ పోయిందండి దెబ్బకి. ఆటో వేసే అతని భార్య పెద్దమే 10 రూపాయలు చొప్పున తీసుకురావటం 10 రూపాయలు చొప్పున ఎంత? 2500. 4 నెలలు పట్టిందంట మొత్తానికి. అసలు ఆ సాక్ష్యం అక్కడున్న నాకు మైండ్ పోయింది. ఎంత గొప్ప తలంపు. ఆమె ప్రతి సంవత్సరం కడతదంట కరెంటు బిల్లు. చూడండి, కొంతమంది మనసు అట్లా ఉంటుంది, ఇంకొంతమందికి అయ్యో కృతజ్ఞత కానుక. అక్కడ నేను చేసే ప్రార్థనలో మొక్కుబడి కానుక, ప్రథమ ఫలాలకు సంబంధించిన కానుక. ప్రథమ ఫలాలు గుప్పిడి బియ్యం తీసేసేది, అది కానుక. సాధారణ కానుక మొత్తం ఎన్ని వచ్చినాయి చెప్పండి? మొక్కుబడి కానుక, దశమ భాగాలు, ప్రథమ పిడికిళ్ళు, సాధారణ మొత్తం 4 కోసం ప్రార్థన చేయాలి ప్రతి ఆదివారం. వాక్యం అయిపోయిన తర్వాత వాక్యానికి ప్రార్థన, వీటికి ప్రార్థన, మళ్ళీ చివరి ప్రార్థన. వా నాకు నొప్పి వచ్చింది. మొన్న అయితే మాస్క్ పెట్టుకుని చేసేసరికి ఆయాసం వచ్చింది. ఆ ప్రార్థన చేసి 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 ఎన్ని ప్రార్థనలు చేయాలండి? ఇది చెయ్యాలి మరి ఖచ్చితంగా. పాస్టర్ గారు అంటే అంతే. చూడండి, మనం గమనిస్తే పాస్టర్ గారు అసలు అవసరమే లేదని అనుకునే మహానుభావులు ఉన్నారు. కానీ వాళ్ళు చూడండి, ఆ రాతి బాణల్ని వాళ్ళు శుద్ధి చేయకపోతే ఆ తర్వాత జరగాల్సిన అద్భుతం జరగదు. నువ్వు ప్రార్థన చేయించుకోవాలి. నీకు వచ్చే ప్రతి సందర్భాన్ని అవకాశంగా తీసుకొని దేవుణ్ణి స్తుతించాలి. 100వ కీర్తనలో చూస్తాం, కృతజ్ఞత స్తుతులు ఉన్నాయి, రెండోది కృతజ్ఞత అర్పణలు ఉన్నాయి. చూడండి, దేవుని యొక్క మందిరావరణాల్లోకి వచ్చేటప్పుడు ఈ 2 ఖచ్చితంగా అవసరం. ఈ రెండింటిని తీసేయకూడదు. ఇది ప్రత్యేకం. మనం సంసిద్ధపడాలి. చూడండి, నాకు ఇది లేదు అని అనుకోకూడదు, నాకు ఇది లేదు నేను చేయలేను అని అనుకోకూడదు. అది ఖచ్చితంగా అది ఏం చేస్తుందండి? మనల్ని వివాహ మహోత్సవానికి సంసిద్ధపరుస్తుంది. వివాహ మహోత్సవానికి సంసిద్ధపరచడంలో ఇది ప్రత్యేకమైన కార్యంగా ఉంది. చూడండి, పాస్టర్ గారు వాళ్ళు ఇప్పుడు 6 రాతి బాణాలను శుభ్రంగా రుద్దుతున్నారు. చూడండి, ఈ రుద్దటం మాత్రం పాస్టర్ గారు వాళ్ళ పనే. ఓకేనా? పాస్టర్ గారు వాళ్ళు రుద్దకపోతే ఇంకా ఎప్పటికి అది పాసిపట్టి గబ్బు కొట్టడమే. ఏది? ఆ బాణ, అదేలే చూడండి పాత్ర. అందుకే దేవుని బిడ్డలు దేవుని యొక్క సేవకునితో నీ అనుబంధం కలిగి ఉండాలి. గమనించండి, చూడండి, దేవుని సేవకుని నిన్న గ్రూపు బయట వాళ్ళందరినీ తీసేసాను. మన సంఘంలో ఉన్న వాళ్ళ వరకే నేను ఆ వాట్సాప్ గ్రూప్ని పెట్టాలని ఇదివరకు మొత్తాన్ని యాడ్ చేశా. ఏం చెప్పడానికి అంత నాకు మన సంఘంలో వాళ్ళకి చెప్పడానికి మళ్ళీ బయట వాళ్ళకి చెప్తే ఇదేందో మాగు పెడుతున్నారు, మాకు అవసరమా అని అనుకుంటారు కొన్నిసార్లు. ఎందుకు అలా అట్లాంటివి పెట్టకుండా ఉండడం, మొత్తాన్ని తీసేసి మన వాళ్ళ వరకు పెట్టా. ఇంకెవరైనా కానీ వాట్సాప్లో గ్రూప్లో లేనోళ్ళు
గ్రూప్లోకి యాడ్ అవ్వండి. అందువల్ల మీకు అందాల్సిన సమాచారం సకాలంలో అందుతుంది. చూడండి, మనం గమనిస్తే ఇప్పుడు ఈ శుద్ధీకరణాచార ప్రకారం పాస్టర్ గారితో నీ అనుబంధం లేకపోతే ఆ బాణకి ఎక్కడ శుద్ధి కలుగుతుంది కదా? ప్రభువు చెప్పారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఆయన మీతో చెప్పిందే చేస్తున్నారు. ఖచ్చితంగా చేయాలి. చూడండి, దేవుని యొక్క సంఘంలో ఈ పనులు ప్రాముఖ్యం. పాస్టర్ గారికి ఏమో దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిన మాట పాస్టర్ గారిని ఏం చేస్తున్నాడండి? ఆ బాణ మీద ప్రయోగం చేస్తున్నాడు. రుద్దుతున్నాడంటే తన ప్రమేయం ఏం లేదు, చెప్పిన ఆయన మా ఉద్దేశం చొప్పునే. కొన్నిసార్లు దానికి కష్టం కలగవచ్చు, ఇబ్బంది కలగవచ్చు. ముక్కుసూడిగా చెప్పేవాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది నొప్పి లేకుండానే రుద్దుతారు కదండి. నొప్పి లేకుండా స్పాంజీతో రుద్దొచ్చు. స్పాంజీతో రుద్దితే తేడా వచ్చింది కదా. అందుకే యేసు ప్రభు వారు ఒక ఆయుధాన్ని పెట్టాడు బైబిల్లో. ఏదో చెప్పండి, అదే చీపిరి. కామ పోగొట్టుకుంది. ఏంటిది? అదే ప్రేమ. పోగొట్టుకుంది ప్రేమ. అదే కదండి నాణ్యం. ప్రేమ, మొదటి ప్రేమను పోగొట్టుకుంది. ఆమెకు ఉండాల్సిన ప్రేమను పోగొట్టుకుంది. ఇప్పుడు ఏం చేశాడు? లైట్ వేసాడు, దొరకలా. ఇంకేం చేశాడు? ఒకటి సింగారెచ్చటమే చీపిరి తీసుకొని దబి బాతుంటే అప్పుడు దొరికిందన్నమాట ఆ ప్రేమ. దేవుని సేవకులు ఖచ్చితంగా కొన్నిసార్లు కఠినంగా ఉండాల్సి వచ్చింది, ఇబ్బందిగా ఉండాల్సి వచ్చింది. కానీ వాళ్ళేమీ మీకు శత్రువులు కాదు. మొత్తం మీద నీలో ఆ వివాహ మహోత్సవపు దర్శనం నీలో సంపూర్ణం కావాలి. ఆ వివాహ మహోత్సవం యొక్క సంతోషం నువ్వు అనుభవించాలి. దానికోసం నువ్వు సంసిద్ధపడాలి. అందుకే ఈ యొక్క ప్రయాస. చూడండి, ఇక్కడ కష్టం ఎవరికి వచ్చిందంటే ఇంటి వాళ్ళకి రాలా. ఎవరికి వచ్చింది? పనోళ్ళకి వచ్చింది. పనోళ్ళకి నీళ్లు తీసుకొచ్చి పోయాలి, మళ్ళా తీసుకెళ్ళి ద్రాక్షారసం అందించాలి. అంతేగా? తినేవాళ్ళు వేరుగా ఉంటారు, అక్కడ ఆనందించేవాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు. కష్టం ఎవరికి? ఇంట్లో వాళ్ళు బాగానే ఉండరు, తినేవాళ్ళు బాగున్నాడు, పెళ్లి కొడుకు బాగున్నాడు, పెళ్లి కూతురు కూడా బాగానే ఉంది. ఎవరికి వచ్చింది బాధ? ఇప్పుడు పోసే వాళ్ళకి, తీసుకెళ్ళి వడ్డిచ్చే వాళ్ళకి కష్టం వచ్చింది. నిజమే, దేవుని సేవకులకి అందుకే అంత కష్టం ఉంది, అంత ప్రయాసం ఉంది. అందుకే దేవుడు వాళ్ళ కోసం ఇయ్యాల్సిన భాగాన్ని వాళ్ళ కోసం ప్రత్యేకిచ్చాడు. ఈరోజు నువ్వు ఆ భాగం వాళ్ళకి అందాల్సింది అందనీయకపోతే నువ్వు వివాహ మహోత్సవంలో ఉన్న ఆ ఉన్నత స్థానాన్ని నువ్వు చేరటం కష్టం. ఆ లోపం నిన్ను వెనక్కి లాగింది. ఎందుకంటే నువ్వు వారి ఏళ్ల చూపాల్సిన ప్రేమ కూడా నీలో తగ్గింది. వాస్తవంగా ఉండాల్సిన ప్రేమ లేదు. వాస్తవంగా నువ్వు పొందాల్సిన ఆ దైవిక ప్రేమ అంతటిని పొందటం కోసం నీకు అందించే వారికి అందించాల్సిన భాగం అందించకపోవటం వలన అదొక లోటుగా మారిపోతుంది. ద్రాక్షారసం లేకపోవడం ఒక లోటు అయితే ఆ ద్రాక్షారసం అందించిన తర్వాత దానికోసం ప్రయాసపడే దేవుని సేవకుల యొక్క కష్టాన్ని పట్టించుకోకపోవటమే ఇంకొక ప్రేమ, లోటైన ప్రేమ. మొత్తం మీద అందరితో ఒక శ్రేష్టమైన ప్రేమను మనం కలిగి ఉండాలి. ఈరోజు మనం ఆ ప్రేమతో మనం నిలబడాలి ప్రభువులో. వాక్యంలో మనం గమనిస్తున్నాం. చూడండి, ఆ పిమ్మట జరిగినటువంటి గొప్ప విషయాన్ని మనం చదువుతాం. ఆ పిమ్మట జరిగిన గొప్ప విషయం చూడండి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, ఎవరితో చెప్పగా? పరిచారకులతో. దేంతో నింపాలంటండి? నీళ్లు అంటే దేవుని యొక్క వాక్యము. నీళ్లు అంటే దేవుని వాక్యంతో నింపాలి. నిన్నటి వరకు రోజు జరిగే ప్రార్థనల్లో కొంచెం ఉన్న ఆటంకం వల్ల అందరూ ఏదో విధంగా కొంచెం బలహీనంగా ఉంటున్నారని సరిగా రాలేకపోతూ ఉన్నారు. దీనికంటే నాకు తెలిసి కాన్ఫరెన్స్ ప్రేరే బాగుండిద్దన్న ఉద్దేశంతో రోజు వాక్యం, అనుదినం వాక్యం ఉండాలి. అందుకే
మళ్ళీ ఆలోచన వచ్చింది. 3 రోజుల క్రితం గురువారం అనుకున్నాం అన్నమాట. సరే రేపటి నుంచి కాన్ఫిడెన్స్ ప్రేయర్ స్టార్ట్ చేద్దాం. ఎందుకండి వాక్యం అందాలి, అందరికి అందాలి, ప్రతి ఒక్కళ్ళు వాక్యాన్ని పొందాలి. చూడండి, నీ కోసం ఈ వాక్యం అందించబడుతుంది. కొంచెం అన్నమాట మనం చేయాల్సింది ఏంది, పాత్ర సిద్ధంగా ఉండాలి. దేనికి కాల్ చేసుకొని పెట్టుకోగలగాలి. ఫోన్ చక్కగా రోజు నువ్వు వాక్యం వినాలి, ప్రతిరోజు వాక్యం వినాలి. ఒక్కొక్క పాస్టర్ గారు ఒక్కొక్క ఉద్దేశంతో చెప్తాడు వాక్యం. ఇంకొంతమంది ఏమో మా సంఘంలోకి లాక్కోవాలన్న ఉద్దేశంతో వాక్యం చెప్తారు. ఓకేనా? అందుకని మన పాస్టర్ గారి దగ్గరే వాక్యం వినటం మంచిది. నువ్వు ఇక్కడే ఉండవు కాబట్టి నీకు అందాల్సిందే అందింది. లేదు దాదాపుకి ఏంటంటే బయట పాస్టర్ గారు వాళ్ళంతా ఏం చేస్తారు, ఏ కాడికి నా సంఘం నిండాలి. ఎక్కడ వాడు కష్టపడ్డా వాళ్ళ దగ్గర దొంగతనం చేయడానికి రెడీగా ఉంటారు. ఎవరు? చిన్నటి దగ్గర నుంచి వేలల్లో లక్షల్లో ఉండేవాడు కూడా దొంగతనమే చేయటం. ఆడెవడైనా కావచ్చు. ఎవడైతే మాత్రం దొంగోడే అంటారుగా, అవునా కదా? ఆడెవడైనా కానీ ఉండరు, దొంగలు ఉండరు. సంఘంలో పడి దేవుని బిడ్డలను దొంగిలించి ఇంకో సంఘంలోకి లాక్కునే దొంగలు ఉండరు. వీళ్ళ గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ స్నేహితులు కావచ్చు, దగ్గర బంధువుల్లాగా ఉండొచ్చు, వాళ్ళు చాలా మంచి భక్తుల్లాగా పరిశుద్ధుల్లాగా ఉండొచ్చు. అమాయకులైనటువంటి వాళ్ళు, అమాయకులు అంటే పాపం ఏం తెలియదు. ఏది ఉబ్బిస్తే దానికి పరిగెత్తే మహానుభావులు. ఉబ్బిస్తే చాలా, అబ్బా ఏంటి నువ్వు అంత భక్తిగా ఉంటావు, అంత బాగా పాడతావు, ఏంది నీకు అవకాశం ఇట్లేదా లాగేసేవాళ్ళు ఉంటారు. ఆ ఉబ్బింపుకి లేదు వీళ్ళు ఇక్కడ నిలబడరండి. అందుకే అమాయకులైనటువంటి గొర్రె పిల్లల్లాగా మనం వివేకం కలిగి మన సంఘంలో నిలబడి చక్కగా దేవుని వాక్యాన్ని వినగలగాలి. ఆ నీళ్లు, ఎందుకంటే మనం ఒక రోజున వివాహ మహోత్సవం అనే ఒక అద్భుతం జరగబోతుంది. సాధారణంగా ఉన్న దానికంటే ఉన్నతమైనటువంటి ప్రేమతో నింపబడే ఒక అద్భుతం ఉంది. ఇంతవరకు ఉంది, ద్రాక్షారసం ఉంది, కానీ ఆ ద్రాక్షారసం చాలదు, అయిపోయింది. ఇప్పుడు ఒక నూతనమైనటువంటి దేవుని యొక్క శక్తి నీ మీదకి రాబోతుంది. ఆ నూతనమైన ప్రేమ అనే ద్రాక్షారసం రాబోతుంది. అదేం చేస్తుందంటే మనల్ని ఉన్నతమైనటువంటి వివాహ మహోత్సవానికి సంసిద్ధపరుస్తుంది. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నువ్వు రోజు నీళ్లు తీసుకోవాలి. అదేవిధంగా చూడండి, వాక్యంలో చూస్తే ఉదక స్నానము చేత, వాక్యముతోనూ ఉదక స్నానము చేత అంటే ఉదకము మళ్ళా నీళ్లు, జీవజలము అనే మాట యేసు ప్రభువు చెప్పారు. యోహాను సువార్తలోనే ఉండింది. పరిశుద్ధాత్మకి గుర్తుగా ఉన్న జీవజలం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరం. చూడండి, దేవుని సేవకుల్ని పరిశుద్ధాత్మ అభిషేకం పొందటానికి సహాయం చేస్తారు. వాక్యం ద్వారానే నీకు అందిస్తారు. ఈ వాక్యం నిన్ను బలపరిచి దేవుని ఆత్మతో నింపబడే విధంగా ప్రోత్సాహపరుస్తారు. అప్పుడు నువ్వు ఒక గొప్ప అభిషేకంతో నింపబడతావు. ఒక గొప్ప శక్తితో నువ్వు నింపబడి దేవుని సన్నిధిలో బలమైన దేవుని బిడ్డగా ఉండటానికి, నడిపించబడటానికి కారణం అవుతుంది. ఈరోజు చూడండి, దేవుని సంఘం బలమైన అభిషేకంతో నింపబడే విధంగా ప్రభువుకు అప్పగించుకోవాలి. చూడండి, వీళ్ళు నీళ్లు పోశారు, ఆ తర్వాత తీసుకెళ్ళి వడ్డించమని చెప్తున్నాడు. ప్రభువు యొక్క ఆదేశం అక్కడ వడ్డించేసేయండి. ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతం జరగటానికి దేవుని ఆదేశమే చిట్ట చివర జరగాల్సిన ప్రాముఖ్యమైన పని. మనం నీళ్లు పోసాం, నేను చేశానని చెప్పడానికి సాధ్యం కాదు, నా వల్ల జరిగిందంటానికి కాదు. యేసు ప్రభు వారి ఆదేశం రావాలి. అదే ఆ ఆదేశం వచ్చేదాకా, ఆ ఆజ్ఞ జారీ అయ్యేదాకా నువ్వు ఆ పాత్రలో ఉండి చక్కగా చూడండి, నీళ్లల్లో పరిశుద్ధాత్మ అభిషేకంలో మనం సంపూర్ణంగా బలం పొందాలి. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. నూతనమైన అనుభవాన్ని మనం పొందడానికి కనిపెట్టాలి, ఎదురు చూడాలి. మనం ఎంతో ప్రయాసపడాల్సిన వాళ్ళంగా. ద్రాక్ష రసం రావాలంటే ఊరక టుప్పును వచ్చేసేది కాదు.
ఓ శ్రేష్టమైన ద్రాక్ష రసం కోసం గానుగుల్లో వేసి వాళ్ళు చక్కగా దాన్ని తీస్తారు. ఖచ్చితంగా దేవుని సంఘంలో, దేవుని బిడ్డలో నిరంతరంగా దేవునితో ఉంటా, దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఒక మధురమైన అనుభవాన్ని తీసుకొస్తాడు. వివాహానికి సంసిద్ధపడాల్సినంత ఓ నూతనమైన కార్యం జరిగే విధంగా ప్రభువు నీతో ఉంటాడు. అందుకే ఈ పునరుద్ధాన దినాన మనం చూడండి, ప్రభువు యొక్క ఆదేశం నీ కోసం వచ్చేదాకా ఒకరోజు రాబోతుంది, కడబోర శబ్దం రాబోతుంది, ఇక్కడికి ఎక్కి రండి, నువ్వు లోకమంతటికి సంతోషకరంగా మారబోయే ఒక రోజు రాబోతుంది. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, మనం సంసిద్ధపడాలి. ఏమండి, ఇంకా బట్టలు లేక, ఇంకా గుడ్డితనంతో, ఇంకా కుంటితనంతోనో, ఏదో బలహీనతతో ఇంకా నిద్రపోతానో బలహీనమైన స్థితిలో ఉంటే వధువు సంఘం సంసిద్ధపడలేదు, వధువు సంఘంగా మనం మారలేము. చూడండి, వధువు సంఘం అంటే ఓ మధురమైన ద్రాక్షారసం. చూడడానికి యేసు ప్రభువు అంటారు, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు, దాంట్లో నుంచి శ్రేష్టమైన సారం వచ్చింది, అదే వధువు సంఘం. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. అటువంటి శ్రేష్టమైన అద్భుతం నీలో జరుగునట్లుగా ప్రభువుకు మనల్ని మనం అంకితం చేసుకుందాం, ప్రభువుకు సమర్పించుకుందాం. ఆ కృపలో మనం నడుచున్నట్లు ప్రభు మనకు సహాయం చేయాలని ప్రభువుకు మనల్ని అప్పగించుకుందాం. ప్రార్థన చేద్దాం, అందరం లేచి నిలబడదాం. ప్రభువా నాయన, ఈ వివాహ మహోత్సవపు దర్శనాన్ని నాలో సంపూర్ణపరచండి. నేను ఒక అద్భుతంగా మారాలి, నేను ఒక ఆశీర్వాదకరంగా మారిన దేవుని బిడ్డగా ఉండగలగాలి తండ్రి అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నాపైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే. శిథిలమయ్యుండగా నేను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే. శిథిలమయ్యుండగా నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమై, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే,
నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. షాలేము రాజా రమ్యమైన సియోనుకే నడిపి నీ చిత్తమైన మార్గములో. షాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ.
ప్రేమా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. రబదలమ రబదలమ తురబరి కదలమ. వధువు సంగమై వివాహ మహోత్సవంలో నువ్వు ఉండునట్లు రదలమ రబదలమ ఆత్మతో నింపబడతాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శాశ్వతమైన మధురమైన దేవుని ప్రేమతో నింపబడదాం. రబదలమ రబదలమ రబదలమ. హల్లెలూయా. రరదల రదలమ తురబరబదలబరి కదలబరియారా. అవిశ్వాసంలో నుంచి బయటికి రా, ఆత్మతో నింపబడదాం. తురబదలబరబదలబరబదలమ. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రబరబదిలబరబదలబరబదలబరబదరియా. తురబరబరబరబదలబరబదలమరకదలమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఈ పునరుద్ధాన దినాన వధువు సంఘమై ప్రభువుతో మనం ఉండునట్లు ఆయనకు మనల్ని మనం అప్పగించుకుందాం. ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమించిన